తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గోపవరం గ్రామంలో శ్రీ 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 గుబ్బలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది. మంత్రి కందుల దుర్గేష్ ఆలయ పునర్నిర్మాణ పనులకు శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. భక్తుల పాలిట కొంగు బంగారమై నిలిచిన తల్లిగా పూజలు అందుకుంటున్న గుబ్బలమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం పూర్వజన్మ సుకృతమని చెప్పారు మంత్రి. గ్రామస్తులు ప్రజాప్రతినిధుల విన్నపం మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో చర్చించి 60 లక్షల రూపాయల నిధులతో గుబ్బలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి చేపట్టినట్లుగా తెలిపారు. ఈ ప్రాంతంలో కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలిచినటువంటి అమ్మవారు గుబ్బలమ్మ తల్లివారు వారి యొక్క ఆలయం పునర్నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఈ ప్రాంతంలో అనేక పర్యాయాలు వచ్చినప్పుడు భక్తులందరూ కోరటం, ముఖ్యంగా గ్రామ ప్రజానీకం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి ఈ కమిటీ చైర్మన్ గారు, వారి సభ్యులు అందరూ కోరిన తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆనం రామనారాయణ రెడ్డి గారి మంత్రివర్యులు వారితో కూడా మాట్లాడిన తర్వాత మొదటి విడతగా ఒక 2 ఆలయాలకి ఇక్కడ నిధులు సమకూర్చడం జరిగింది. అందులో ఇక్కడ ఒక 60 లక్షల రూపాయలతోటి గుబ్బలమ్మ తల్లి వారి ఆలయ నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా అన్నవరపాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి 2 కోట్ల రూపాయలు, ఇక సమిశ్రీగూడెంలో 10 లక్షల రూపాయలు, ఓటీపాదికి మొత్తంగా ప్రస్తుతానికి మొదటి విడతలో ఇది. రాబోయే రోజుల్లో పుష్కరాల సందర్భంగా అనేక ఆలయాలను అభివృద్ధి చేయడానికి కూడా ఇప్పటికే విజ్ఞాపన పత్రాలని ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి వర్యులకి ఇవ్వడం జరిగింది. త్వరలోనే ప్రతిమ ఆలయాలన్నింటికి కూడా తప్పనిసరిగా వాటి జీర్ణోద్ధరణ కానీ లేకపోతే ఇతరత్ర పునర్నిర్మాణ కానీ చేపట్టడానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ఖచ్చితంగా ముహూర్తం సమయానికి ఇక్కడ మేము ఉండగలిగే నేను కానీ